అదో నిత్యావసర వస్తువులు రవాణా చేసే ఆటో. ఆ ఆటో నిండా ఉల్లిపాయల బస్తాలే కనిపిస్తున్నాయి. తనిఖీల్లో భాగంగా ఆ ఆటోను పోలీసులు ఆపారు. ఏమున్నాయి లోపల అని నిలదీశారు. ఉల్లిపాయలున్నాయి, మీరే చూడండి సార్ అంటూ కొంచెం గట్టిగానే దబాయించాడు ఆ ఆటో డ్రైవర్. కానీ పోలీసులకు ఎందుకో అనుమానం వచ్చి ఆటోలో ఉన్న ఉల్లిపాయల బస్తాలు పక్కకు జరిపి చూశారు. అంతే, షాక్కు గురయ్యారు. ఇంతకీ ఆ బస్తాల కింద ఏముంది? పోలీసులు ఎందుకు షాక్ తిన్నారు? ఏపీలో గంజాయి క్రయ విక్రయాలపై ఈగల్ టీమ్స్తో నిరంతరం నిఘా పెడుతున్నా అక్రమ మార్గంలో గంజాయి సరఫరా జరుగుతూనే ఉంది. స్మగ్లర్లు ఆంధ్ర ఒడిశా సరిహద్దులో విస్తారంగా లభ్యమయ్యే గంజాయిని పోలీసుల కళ్లుగప్పి జిల్లాలు దాటిస్తున్నారు. పోలీసుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వాహనాల్లో రవాణా చేస్తున్నారు. నిత్యావసరాల మాటిన నిత్యం సరఫరా చేస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయలు కింద పెట్టి డెలివరీ చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఆవుల నాగరాజు, సుగుణ పెద్ద మొత్తంలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. గతంలో లగేజీ ఆటోలో కూరగాయల మాటున గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టుబడినప్పటికీ వీరు పద్ధతి మార్చుకోలేదు. మళ్లీ అదే పని చేస్తూ పోలీసులకు చిక్కారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల నుంచి ఎన్నో చెక్పోస్టులు దాటించుకుని మహేష్ అనే వ్యక్తి 9 బస్తాల్లో 179 కిలోల గంజాయి నెల్లూరు ప్రాంతానికి తీసుకొచ్చాడు. అక్కడ్నుంచి మదనపల్లె మీదుగా శ్రీ సత్యసాయి జిల్లాకు తరలించే బాధ్యతను నాగరాజు, సుగుణ తీసుకున్నారు. దీనిలోని ముఖ్యంగా మనకి మహేష్ అని చెప్పి ఒక ఆయన మనకి నెల్లూరు బార్డర్లో వీళ్ళకి గంజాయిని ఆటోతో ఇచ్చి అది ఇక్కడ సత్యసాయి జిల్లా బార్డర్లోని తనకల్లో లిమిట్స్ దగ్గరలో అతనికి డెలివరీ చేయమని అతనే వచ్చి కలెక్ట్ చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. నాగరాజు అండ్ సుగుణ అని చెప్పి ఏజ్ అబౌట్ 23 to 29. వీళ్ళిద్దరు కూడా రిలేటివ్స్ బై రిలేషన్. వాళ్ళు ఇంతకుముందు కూడాను ఇదే విధంగా గంజాయిని ఈ ఆటోలో ఎక్కించుకొని వేరియస్ కూరగాయలు ఏవైనా పెట్టి తరలిస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆటోలో పెద్ద మొత్తంలో గంజాయిని తరలిస్తున్నారనే సమాచారాన్ని అందుకున్న పోలీసులు మదనపల్లె తిరుపతి మార్గంలోని ఎర్రగానిమిట్ట వద్ద మాటు వేసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో అటువైపుగా వస్తున్న ఆటోను ఆపారు. నెంబర్ ప్లేట్ లేకుండా రావడం, అందులో ఉన్న నాగరాజు వ్యవహార శైలి కొంచెం అనుమానంగా ఉండడంతో పోలీసులు ఆటోను తనిఖీ చేశారు. ఉల్లిపాయల బస్తాలు మాత్రమే ఉన్నాయని నాగరాజు చెప్పినా పోలీసులు వాటిని తీసి చూడగా 45 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయి బస్తాలు బయటపడ్డాయి. మన పోలీస్ వాళ్ళు మధ్యాహ్నం ఈ ఆటోని ఇంటర్సెప్ట్ చేసి మొత్తం 179 కేజీల గంజాయిగా అంతా నిర్ధారణ చేసి ఆ ఇద్దరు పర్సన్స్ని కూడాను అరెస్ట్ చేయడం జరిగింది. ఇది 179 కేజెస్ సుమారు ఉందండి. దీని వర్త్ ఆల్మోస్ట్ 45 lakhs వరకు ఉంటుంది. మదనపల్లి సబ్ డివిజన్లోని మరియు రాయచోటి, పీలేరులోని కూడాను స్పెషల్ బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీమ్స్ వర్కౌట్ చేసిన ఇన్ఫర్మేషన్ మేరకు వచ్చిన సమాచారం మేరకు మన టీమ్స్ కూడా ఇంటర్సెప్ట్ చేసి వేరియస్ గంజాయి ముఠాల్ని రైట్ ఫ్రమ్ సప్లయర్, తర్వాత ట్రాన్స్పోర్టర్స్, పెడ్లర్స్ మరియు కన్జ్యూమర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఎంటైర్ నెట్వర్క్స్ని ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 4 to 5 నెట్వర్క్స్ మదనపల్లి అండ్ రాయచోటిలో బస్ చేయడం జరిగింది.
ఇందులో మనకి కన్జ్యూమర్స్ని డిటెక్షన్ సెంటర్కి పంపించి వాళ్ళని ఈ గంజాయి మత్తు నుండి బయటకి వచ్చే విధంగా మనం అన్ని చర్యలు చేపడుతున్నాము. ఆల్ ద పెడ్లర్స్, ట్రాన్స్పోర్టర్స్ అండ్ సప్లయర్స్కి మాత్రం మనం కేసెస్ రిజిస్టర్ చేసి రిమాండ్ చేస్తున్నాం. స్మగ్లర్లు ఎన్ని రూపాల్లో గంజాయి తరలించినా పట్టుకుని తీరుతామని పోలీసులు హెచ్చరించారు. గంజాయి తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.